జై దుర్గా భవాని శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దుర్గమ్మ 9 అవతారాలు వెనుక ఉన్న కథ ఏమిటో మీకు తెలుసా? దుర్గాదేవి 9 రోజులు కఠినంగా మహిషాసురుడితో యుద్ధం చేసిన తరువాత 9 రోజులు వేరువేరు అవతారాలతో యుద్ధం చేసింది. ఆ అవతారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి అవతారం పేరు శైలపుత్రి. మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. శైలపుత్రి పర్వతాలకు రాజు అయిన హిమవననకి జన్మించింది. ఆమెకు ఇంకో పేరు కూడా ఉంది. ఆ పేరే పార్వతీదేవి. ఆమె కుడి చేతిలో కమలం పువ్వు పట్టుకొని ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకొని ఉంటుంది. శివుడు వాహనం అవ్వడంతో ఆయన వాహనమైన నందీశ్వరుడిని పార్వతీదేవి కూడా వాడింది. అంతకుముందు జన్మలో శైలపుత్రి సతీదేవిలా జన్మించింది. ఆమె తండ్రి అయిన దక్ష ప్రజాపతి ఇష్టం లేకుండా శివుడిని వివాహం చేసుకుని దక్షుడు మహోన్నతమైన యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. దానికి అందరి దేవుళ్ళని పిలిచాడు. కానీ శివుడు మాత్రం పిలవలేదు. సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి తన తండ్రి అయిన దక్షుడిని నిలదీయడంతో దక్షుడు శివుడిని అవమానించేలాగా మాట్లాడతాడు. కోపం మరియు బాధతో నీ కూతురిలానే నేను ఇక బ్రతకలేను, నేను మళ్ళీ జన్మించి నా శివుణ్ణి వివాహం చేసుకుంటాను అని ఆ యజ్ఞంలోనే దూకేసింది. మరణిస్తుంది. రెండవ అవతారం పేరు బ్రహ్మచారిణి. రెండవ రోజు బ్రహ్మచారిణిని పూజిస్తారు. ఎడమ చేతిలో మండలం పట్టుకుని ఉంటుంది. ఆమె కళ్ళకి ఏమీ ధరించకుండా ఉంటుంది. బ్రహ్మచారిణి ప్రేమ మరియు జ్ఞానానికి సూచనలు లాంటివి. సతీదేవి చనిపోయాక బాధతో శివుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ధ్యానంలోనే ఉంటాడు. పార్వతీదేవి పెరిగి పెద్దయ్యాక నారదముని ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు శివుణ్ణి పొందాలంటే శివుడు చేస్తున్న తపస్సు కన్నా కఠోరమైన తపస్సు నువ్వు చేయాలి అని అంటాడు. శివుడి మీద ఉన్న ప్రేమతో ఒక నది ప్రక్కన కూర్చొని భోజనం తినకుండా, నీరు తాగకుండా, గాలి కూడా పీల్చకుండా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ముక్తుడై ప్రత్యక్షమై, అమ్మా, ఇంతవరకు నువ్వు తపస్సు చేసినట్లు ఎవ్వరూ చేయలేదు. నిన్ను ఇక నుండి బ్రహ్మచారిణి అని కూడా పిలుస్తారు అని చెబుతాడు. తరువాత శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. మూడవ అవతారం పేరు చంద్రగంట. మూడవ రోజు చంద్రగంటని పూజిస్తారు. పార్వతీదేవి భక్తికి చూసి శివుడు ఆమెను అంగీకరిస్తాడు. పెళ్లి రోజు శివుడు పర్వతాల రాజు అయిన హిమవన్ రాజభవనానికి ఒక క్రూరమైన అవతారంలోకి వెళ్తాడు. శివుడు శరీరం మొత్తం బుడితతో నిండిపోయి ఉంటుంది. పాములు ఆయన శరీరాన్ని చుట్టుకుని ఉంటాయి. ఆయన జుట్టు అంతా విరబూసుకుని ఉంటాడు. ఆయనతో పాటు పెళ్ళి భరత్ దెయ్యాలు, భూతాలు, అఘోరాలు, మనుషులు, జంతువులు, అలా అన్ని జీవులు వెంట పెట్టుకుని వస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తల్లిదండ్రులు మరియు చుట్టాలు అందరూ భయపడిపోతారు. కానీ పార్వతీదేవి నవ్వుకుని, నేను కూడా నా భర్తలాగా ఆ క్రూరమైన రూపంలో మారిపోతాను అని చంద్రగంటల మారిపోతుంది. ఆమె సింహం మీద స్వారీ చేస్తూ శివుడి దగ్గరికి వస్తుంది. ఆమెకు 10 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. కానీ 10వ అవతారం చెయ్యి మాత్రం పైకి ఉండి తన భక్తులను ఆశీర్వదించేలాగా ఉంటుంది. ఆ రోజు శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ రోజుని మనం మహాశివరాత్రి అని కూడా మనం జరుపుకుంటాము. 4వ అవతారం పేరు కూష్మాండాదేవి. ఈ 4వ రోజు కూష్మాండాదేవిని పూజిస్తారు. ప్రపంచం మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు కేవలం ఆమె చిరునవ్వుతో మొత్తం సృష్టిని సృష్టించింది అని చెప్పుకుంటారు. సూర్యుడు మదిలో కూష్మాండాదేవి ఉంటుంది. ఈ అమ్మవారు ఎంతోమంది దేవుళ్లను సృష్టించింది అని చెప్పుకుంటారు. కూష్మాండాదేవి 8 చేతులతో, ప్రతి చేతిలో ఒక్కో ఆయుధంతో ఉంటుంది. ఆమె ఒక సింహం మీద స్వారీ చేస్తూ ఉంటుంది. ఆమె సింహంలాగా ఆమె భక్తులు కూడా భయం లేకుండా ఉండాలి అని భావిస్తుంది. ఆమె చుట్టూ ఒక వెలుతురు ఉంటుంది. ఆమెకు పూజించే వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు ఆ వెలుతురు వాళ్ళ మీద పడి కష్టాలు అన్నీ తొలగిపోతాయి. 5వ అవతారం పేరు స్కందమాత. 5వ రోజు స్కందమాతని పూజిస్తారు. స్కందమాత అంటే
స్కందకి అమ్మ అని అర్థం. ఆ స్కంద అంటే కార్తికేయ స్వామి. ఆమె సింహం మీద స్వారీ చేస్తూ ఉంటుంది. 4 చేతులతో ఉంటుంది. 2 చేతులు కమలం పువ్వులు పట్టుకుని ఉండగా ఒక చెయ్యి భక్తులను ఆశీర్వదించేలాగా ఉంటుంది. ఇంకొకటి కార్తికేయ స్వామిని పట్టుకొని ఉంటుంది. సతీదేవి చనిపోయాక శివుడు ప్రపంచాన్ని పట్టించుకోకపోవడంతో తారకాసురుడు తన శక్తిని దేవుళ్ళపై యుద్ధం చేసి హింసించేవాడు. తారకాసురుడు సతీదేవి చనిపోయింది, ఇక శివుడికి పిల్లలు పుట్టరు అని తెలివిగా ఆలోచించి తపస్సు చేసి కేవలం శివుడి కొడుకులు మాత్రమే తనను చంపగలడు అని వరం కోరుకుంటాడు. కానీ పార్వతీదేవి జన్మించి పెరిగి పెద్దయ్యి శివుడిని వివాహం చేసుకున్నాక తరువాత విష్ణువు తారకాసురుడు చెప్పడంలో వాళ్ళ శక్తిని ఉపయోగించి అగ్నిలాగా వెలిగిపోతున్న ఒక ఎంతో సృష్టించి అగ్నిదేవుడిని ఆ విత్తనం సర్వాన సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్ళి అని ఆజ్ఞాపిస్తారు. కానీ అగ్నిదేవుడు ఆ విత్తనం నుంచి వేడి తట్టుకోలేక దుర్గాదేవి సహాయం కోరుకున్నాడు. దుర్గాదేవి ఒక నీటి రూపంలోకి ఎత్తి ఆ విత్తనాన్ని సర్వనా సరస్సు దగ్గరకు తీసుకువెళుతుంది. అక్కడికి వెళ్ళగానే కార్తికేయుడు 6 మొక్కలతో జన్మించాడు. పెద్దయ్యాక దేవుళ్ళకి సేనాధిపతిగా ఉండి తారకాసురుడిని చంపేస్తాడు. 6వ అవతారం పేరు కాత్యాయిని. 6వ రోజు కాత్యాయినిగా పూజిస్తారు. కాత్యాయిని అంటే దుర్గాదేవినే. 7వ అవతారం పేరు కాలరాత్రిగా పూజిస్తారు. కాల్ అంటే మరణం, రాత్రి అంటే రాత్రిపూట. ఆమెను కాళీమాత అని కూడా అంటారు. ఆ అవతారాన్ని కాళీమాత అవతారం చాలా క్రూరంగా ఉంటుంది. ఆమె నల్లటి రంగులో, ఎర్రటి కళ్ళతో, ఎర్రటి నాలుకతో, పుర్రెల మాల ఒక దండలాగా ధరించి పాములను ఒక వడ్డానంగా తనను నడుముకు చుట్టుకొని ఉంటుంది. కాళీమాత రక్తబీజుడిని చంపడానికి జన్మిస్తుంది. రక్తబీజుడు బ్రహ్మకు తపస్సు చేసి ఒక వరం కోరుకుంటాడు. తన రక్తం బొట్టు క్రింద పడితే ఆ రక్తం బొట్టు నుండి ఇంకో రక్తబీజుడు జన్మిస్తాడు. ఈ వరంతో ప్రజలు దేవుళ్ళకి నరకం చూపిస్తాడు. ఎవరైతే రక్తబీజుడిని గాయం చేసి ఆ రక్తం కింద పడకుండా 100,000 రక్తబీజులు పుడుతూనే ఉంటారు. అందరూ దేవుళ్ళు పార్వతీదేవి సహాయం కొరకు ఆమె కోపంతో కాళీమాత అవతారం ఎత్తి ఒక చేతిలో గిన్నె పట్టుకొని ఇంకో చేతిలో కత్తిని పట్టుకొని ప్రతి ఒక్క రక్తబీజుడిని తల నరికి ఆ రక్తం కింద పడకుండా ఆ గిన్నెలో వేసుకుని తాగిస్తుంది. 8వ అవతారం పేరు మహాగౌరి. 8వ రోజు మహాగౌరిని పూజిస్తారు. మహా అంటే గొప్పతనం, గౌరీ అంటే తెలుపు. రక్తబీజుడిని కాళీమాత చంపినాక శివుడు ఆమెను శాంతించపరచడానికి పార్వతీదేవిగా మారుస్తాడు. కానీ ఆమె చర్మం మాత్రం నల్లగా కాళీమాత రంగులోనే ఉంటుంది. పార్వతీదేవి తన పూర్వ రూపంలో పొందడం కోసం ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయ మానస సరోవరంలో స్నానం చేయమని చెబుతాడు. పార్వతీదేవి వెళ్ళి స్నానం చేశాక ఆమె రంగు చర్మం అక్కడే వదిలేస్తుంది. ఆ నల్లటి చర్మం కౌశికా మాత రూపంలో మారిపోతుంది. ఆ కౌశికా మాతనే సుబ్ మరియు నిశ్రంని చంపుతుంది. పార్వతీదేవి స్నానం చేశాక ఎంత తెల్లగా మారిపోతుంది అంటే శివుడు ఆమెను చూసి మళ్ళీ ప్రేమతో మహాగౌరి అని పిలుస్తాడు. 9వ అవతారం పేరు స్థితిరాత్రి. 9 రోజులు స్థితిదాత్రిని పూజిస్తారు. స్థితిదాత్రిని ఆదిశక్తి అవతారంగా అని చెప్పుకుంటారు. స్థితి అంటే శక్తి, దాత్రి అంటే స్థితి అని. స్థితి రాత్రికి ఒక రూపం అంటూ ఏదీ లేదు. శివుడి రూపమైన రుద్రదేవుడిని సృష్టిని సృష్టించడానికి శక్తి ప్రార్థించడంతో శివుడు ఎడమ భాగంలో ప్రత్యక్షమై ఉంటుంది. అందుకే వారిని అర్ధనారీశ్వరులు అంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అందరూ కామెంట్లో జై దుర్గా భవానీ అని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.